Hi friends, how are you? This is Vijay. You watching program with Vijay channel Telugu. Today in this video, I will tell you top 7 technologies learned in 2025. If you are a technical or non-technical background అయితే మీకు ఈ యొక్క 2025 ఇయర్ లో డిమాండ్ ఉన్న టెక్నాలజీస్ గురించి అయితే ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను. మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం డైలీ లైఫ్ లో యూజ్ చేస్తున్నాం. ఈ యొక్క ఏఐ అనేది మనకి ఫ్యూచర్ లో అండ్ 2025 డిమాండ్ ఉన్న టెక్నాలజీ. అలానే ఈ యొక్క ఫ్యూచర్ మొత్తం మనం ఈ యొక్క ఏఐ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ యొక్క ఏఐని మనం యూజ్ చేసుకుని డైలీ లైఫ్ లో చాలా అప్లికేషన్స్ మనం యూజ్ చేస్తున్నాం అండ్ డిసిషన్స్ కూడా తీసుకుంటున్నాం. అలానే ఏఐ ఎక్కడెక్కడ చాలా ఇంకా బాగా యూజ్ చేస్తున్నాం అంటే మనం హెల్త్ కేర్ సెక్టార్ లో యూజ్ చేస్తున్నాం. ఈ యొక్క ఏఐని హెల్త్ కేర్ లో మనం అల్గారిథమ్స్ ఉంటాయి. అల్గారిథమ్స్ మనం యూజ్ చేసుకొని మనం క్విక్ గా డ్రగ్ ఆర్ మెడిసిన్ ని మనం తీసుకుంటున్నాం. అలానే ఎడ్యుకేషన్ సెక్టార్ లో కూడా మనకు హ్యూజ్ రెవల్యూషన్ అయితే రాబోతుంది ఈ యొక్క ఏఐ మీద. అలానే స్పేస్ అండ్ ఎక్స్ప్లోరేషన్ లో మనం ఏదైనా టెక్నాలజీస్ కావాలనుకున్నప్పుడు ఈ యొక్క ఏఐ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ కూడా ఈ యొక్క ఏఐ అనేది యూజ్ చేస్తున్నారు ల్యాబొరేటరీలో. అండ్ చివరిగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన అగ్రికల్చర్ సెక్టార్ లో కూడా మనం యూజ్ చేసుకుంటున్నాం. అలానే మనకి ఈ యొక్క 2025 లో మంచి భూమి అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అలానే మూవ్ సెకండ్ వన్ సైబర్ సెక్యూరిటీ. ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ ఇస్ నథింగ్ బట్ మనకు డిజిటల్ వరల్డ్ లో మనకి ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఏంటంటే మన ఎవ్రీథింగ్ కెన్ బి, మన డేటా అనేది ఇంటర్నెట్ లో ఉంటుంది కదా. ఇంటర్నెట్ లో మనకి ఒక చోట నుంచి ఇంకో చోటకి మనకి ట్రావెల్ అవుతుంది. ఈ యొక్క డేటాకి ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేది ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ. అంటే ఇల్లీగల్ గా హ్యాకర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, అనాథరైజ్ పర్సన్స్ మీ యొక్క డేటాని ఈజీగా యాక్సెస్ చేసి ఇలా మీ డేటాని యూజ్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఈ యొక్క డిజిటల్ వరల్డ్ లో నౌ-ఏ-డేస్ టెక్నాలజీ అనేది చాలా బూమ్ అవుతుంది కాబట్టి ఎవ్రీ వన్ కెన్ బి యూజ్ ఏఐని యూజ్ చేసుకుంటున్నారు అండ్ చాలా చాలా టెక్నాలజీస్ ని యూజ్ చేస్తున్నారు. ఈ మొత్తం ఆన్లైన్ లో యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకు వర్చువల్ గా అటాక్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. మన యొక్క డిజిటల్ వరల్డ్ లో మనకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేసేది ఇక సైబర్ సెక్యూరిటీ. మన సిస్టమ్స్ ఏమన్నా ఇల్లీగల్ గా థ్రెట్స్ కానీ వల్నరబిలిటీస్ కానీ ఏమన్నా ఉంటే ఈజీగా వీళ్ళు అనే వాళ్ళు మనకి క్యాచ్ చేసి మన డేటాని సెక్యూరిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క సైబర్ సెక్యూరిటీకి 2025 లో మంచి డిమాండ్ అయితే ఉండబోతుంది. ఇది ఫ్యూచర్ టెక్నాలజీ కాబట్టి మీరు కంపల్సరీగా మీకు దీని మీద అయితే జాబ్ ఆపర్చునిటీస్ చాలా అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. అలానే మూవ్ ఆన్ టు థర్డ్ వన్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే మనకి రెవల్యూషన్ టెక్నాలజీ ఫ్రెండ్స్. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్ మనం యూజ్ చేసుకొని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేవి మనం ఫాస్ట్ గా గెట్ చేసుకోవచ్చు. నార్మల్ కంప్యూటర్ లో అయితే మనకి జీరోస్ వన్స్ బిట్స్ ఉంటాయి, కానీ ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ లో మనకి క్యూబిట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. ఇక క్యూబిట్స్ మనం యూజ్ చేసుకొని మన యొక్క చాలా వాటిలో యూజ్ చేసుకుంటాం. అంటే డ్రగ్ డిస్కవరీలో కానీ, క్రిప్టోగ్రఫీలో కానీ, మెటీరియల్ సైన్స్ లో కానీ ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ ని మనం యూజ్ చేస్తున్నాం. ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇప్పుడైతే మనకి ఎర్లీ స్టేజెస్ లో ఉంది. ఫ్యూచర్ లో అయితే మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్. ప్రెసెంట్ అయితే గూగుల్, ఐబిఎం కొన్ని బిగ్ కంపెనీస్ అయితే ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ ని యూజ్ చేస్తున్నాయి. ఇది ఒక ఎర్లీ స్టేజ్ లో ఉంది ఈ యొక్క బిగ్ టెక్నాలజీ. అలానే మూవ్ ఆన్ టు ఫోర్త్ వన్ ఏఆర్ అండ్ విఆర్. ఏఆర్ అండ్ విఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ అనేది మనకి బూమింగ్ టెక్నాలజీ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి రియల్ వరల్డ్ లో ఉండి మనం వర్చువల్ గా మన ఒక కాంప్లెక్సిటీని, ఎన్వైరన్మెంట్ ని మనం క్రియేట్ చేసుకోగలం. దీనికి మనకి ఏంటంటే ఒక మంచి ఇంపాక్ట్ అయితే రాబోతుంది. ఎందుకంటే ఏ ప్రాబ్లమ్స్ అయినా మనం వర్చువల్ వరల్డ్ లో మనం క్లియర్ అయితే చేసుకోవచ్చు. దీన్ని మేజర్ గా మనం మెయిన్ గా ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఎడ్యుకేషన్ సెక్టార్ లో అయితే బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతుంది. ఫ్యూచర్ మొత్తం మనకి ఈ యొక్క ఏఐ మీద, ఏఆర్ అండ్ విఆర్ మీద డిపెండ్ అయి ఉంటున్నాం. అలానే హెల్త్ కేర్ సెక్టార్ లో మనకి ఎనీ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా మనకి వితౌట్ ఏమీ లేకుండా మన అయితే ఈ యొక్క ఏఆర్ అండ్ విఆర్ యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ అయితే పేషెంట్స్ కానీ ఇలా అయితే హెల్త్ కేర్ సెక్టార్ లో మెడిసిన్స్ కానీ మనం ఇలా అయితే డిస్కవర్ చేసుకోవచ్చు. అలానే గేమింగ్ సెక్టార్ లో కూడా మంచి భూమి అయితే రాబోతుంది ఏఆర్ అండ్ విఆర్. అండ్ ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ మనకి ఎంటర్టైన్మెంట్ అనేది కావాలి కాబట్టి ఇక ఎంటర్టైన్మెంట్ లో కూడా మనకి ఈ యొక్క ఏఆర్ అండ్ విఆర్ అనేది ఫ్యూచర్ లో మనకి ఏఆర్ అండ్ విఆర్ అనేది చాలా చాలా అయితే ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతుంది ఫ్రెండ్స్. అండ్ మంచి ఆపర్చునిటీస్ కూడా చాలా అయితే ఉండబోతుంది ఈ యొక్క టెక్నాలజీ. అలానే మూవ్ ఆన్ టు ఫిఫ్త్ వన్ 5G అండ్ 6G. ఇదేంటంటే వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీ ఫ్రెండ్స్. ఇదేంటంటే మనకి ఫాస్ట్ గా డేటా స్పీడ్ అనేది ఇస్తుంది అండ్ లోవర్ లేటెన్సీ అండ్ ఫాస్ట్ గా కనెక్టివిటీ అయితే ఇస్తుంది. ఇక 5G అండ్ 6G టెక్నాలజీ అయితే మనకైతే చాలా చాలా యూజ్ అవుతుంది. అంటే మెసేజ్ ఒక చోట నుంచి ఇంకో చోటికి మనం అప్లోడ్ చేయటం కానీ అండ్ సెండ్ చేయటం కానీ ఇలానే మనకి ప్రతిదీ దాంట్లో అంటే ఏఐలో మనకి ఈ యొక్క నెట్వర్క్ కావాలి, హెల్త్ కేర్ సెక్టార్ లో కావాలి, ఏఆర్ అండ్ విఆర్ లో ఇక్కడ మనకి 5G 6G కావాలి, అండ్ సైబర్ సెక్యూరిటీ ఐఓటీ డివైసెస్ లో కూడా ఇక 5G అండ్ 6G నెట్వర్క్ టెక్నాలజీ అయితే మనకైతే కంపల్సరీ కావాలి ఫ్రెండ్స్. ఈ యొక్క బిగ్ మనకి మంచిగా బూమ్ అయ్యే ఛాన్సెస్ అయితే 5G అండ్ 6G టెక్నాలజీలో అయితే మనకైతే ఉండబోతున్నాయి ఫ్రెండ్స్ 2025 లో. మూవ్ టు సిక్స్త్ వన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఇక బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఫ్రెండ్స్
ఇట్ ఈస్ ఏ డీసెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ. ఇక్కడ ఏంటంటే మనకి డేటా అనేది సెక్యూర్ గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్ అంటే ట్రాన్స్మిట్ చేసుకోవచ్చు, మనకి ప్రైవసీగా ఉంటుంది. అలానే ఇక్కడ మనకి కాస్ట్ అనేది రెడ్యూస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఈ యొక్క బ్లాక్ చైన్ అనేది మన ఓటింగ్ సిస్టమ్స్ లో కానీ, ఫినాన్స్ లో కానీ, హెల్త్ కేర్ లో కానీ ఇలా అయితే మనం యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసుకొని మనం అయితే ట్రాన్సాక్షన్స్ అయితే పర్ఫామ్ చేసుకోవచ్చు. మనకి సెక్యూర్ గా ఉంటుంది ఇది మోస్ట్ గా. ఇక్కడ మెయిన్ గా మనం ఎక్కడంటే క్రిప్టోగ్రఫీ, బిట్కాయిన్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటిలో మనం మెయిన్ గా యూజ్ చేస్తున్నాం. అండ్ ఈ యొక్క బ్లాక్ చైన్ అనేది మనకి బూమ్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క 2025 లో మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతుంది, మంచి ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి. అలానే మూవ్ ఆన్ టు 7th వన్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, క్లౌడ్ కంప్యూటింగ్. ఇక క్లౌడ్ కంప్యూటింగ్ అంటే నథింగ్ బట్ స్మాల్ స్టార్ట్అప్స్ కానీ, బిగ్ కంపెనీస్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ క్లౌడ్ కంప్యూటింగ్ ని మనం యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక సర్వీసెస్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ, ఎజ్యూర్ కానీ, గూగుల్ వాళ్ళు మనకి ఈ యొక్క సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. వీటిని మనం గెట్ చేసుకొని మనం వాటిని మనం యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? అంటే సర్వర్స్, డేటాబేసెస్, నెట్వర్క్, సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం వాళ్ళ దగ్గర నుంచి. నార్మల్ గా మనకు ఆర్గనైజేషన్ పెట్టాలంటే మనకి ఒక నెట్వర్క్ కానీ, డేటాబేస్ కానీ, సర్వర్స్ కానీ మనం మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మనకి ఒక క్లౌడ్ కంప్యూటింగ్ అనే వాళ్ళు వీళ్ళే మనకి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి చాలా ఈజీగా కూడా మనకు ఉంటుంది. ఇక 2025 ఇక క్లౌడ్ కంప్యూటింగ్ చాలా అయితే గ్రో అయితే ఉండబోతుంది. అలానే మనకి బిజినెస్ కానీ, ఆర్గనైజేషన్ మొత్తం దీన్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఫ్యూచర్ లో మనకి ఒక బిగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయబోతుంది ఫ్రెండ్స్. అలానే మనకి ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే నెట్ఫ్లిక్స్ కూడా ఇలానే రన్ అవుతుంది. ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఇలా అయితే మనకి వస్తున్నాయి కదా మూవీస్ కానీ, ఇలాంటివి సిరీస్ కానీ. ఇవి క్లౌడ్ కంప్యూటింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. అలానే ఈ యొక్క టాప్ 7 టెక్నాలజీస్ అయితే 2025 లో మంచి బూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్ కూడా మనకి దీని మీద డిపెండ్ అయి ఉంది. ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలా నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.